క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారి కుటుంబము రాచర్ల నాగేష్ బాబు అండ్ పావని, వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా వారి కుటుంబం మీద ఉండాలని ఈరోజు ఈ దివ్య పూజా బలిని వారు స్పాన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ members. For God's mercy upon the departed soul of
Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. Thanksgiving Mass for all the blessings upon family and for the departed soul of Tirumala Reddy Francis Reddy to rest in peace. Mass offered by Tirumala Reddy Shaurilu family. For the marriage of Lavanya and Sudhir to happen without any obstacle on 9th August, Mass offered by family members. For the departed souls of Kommu Krishna Francis, Bhagya Rekam, Bhairapaka Anandam, Venkatamma to rest in peace through God's mercy. Mass offered by Samson. ఇక పూజ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలని, దేవుడు వీరి యొక్క కుటుంబాలను హేరళముగా ఆశీర్వదించాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇక దివ్య పూజా బలిని స్పాన్సర్ చేసినటువంటి వారి కుటుంబాలను రాచర్ల నాగేష్ బాబు అండ్ పావని వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఇంకా ఎక్కువగా దీవించాలని మనందరము కూడా దివ్య పూజా బలిలో వీరి కోసం ప్రార్థన చేద్దాం. సమస్త సృష్టికర్తను గర్భము మోసిన కన్య అయిన మరియమాత, నీవు ధన్యురాలవు. నీ సృష్టికర్తకే నీవు మాతవైతివి, అయినను నీవు ఎల్లకాలము నిర్మల కన్యవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా దివ్య పూజా బలిలో రెండు చేతులను జోడించి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎలా జీవిస్తూ ఉన్నాము, మన యొక్క మాటల వైఖరి ఇతరులతో ఏ విధంగా ఉంది, అదే విధముగా మనము దేవునికి ఎంత దగ్గరగా మనము జీవిస్తూ ఉన్నాము అన్నది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఒకవేళ మనము దేవుని సాన్నిధ్యము నుండి మనము వైదొలిగినట్లయితే దివ్య పూజా బలిలో మనందరము కూడా మన యొక్క పాపాలను దేవునికి తెలియజేసుకొని పవిత్రములైనటువంటి ఈ పరమరహస్యములను యోగ్యముగా పరిశుద్ధముగా పాల్గొనటానికి మన యొక్క పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరం, మా బలహీనతల యందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపములను అధిగమింపగలుగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమకాండము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 37 నుండి 42 వరకు. ఇజ్రాయేలీలు రామెసేసు నుండి సుక్కోతునకు బయలుదేరిరి. వారందరూ
6,00,000 కాల్బలముగా వెడలిరి. వారి స్త్రీలు పిల్లలు ఈ లెక్కలో చేరలేదు. పలు అన్యతెగల వారు అసంఖ్యాకముగా వారిలో వచ్చి చేరిరి. లెక్కల కందని గొర్రె మందలు గొడ్ల మందలు వారితో వెళ్ళెను. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి తెచ్చిన పిండితో పొంగని రొట్టెలు కాల్చుకొనిరి. పిండి పులియక ముందే వారు ఐగుప్తు దేశం నుండి నెట్టివేయబడిరి. దారిలో తినుటకు తిండి సిద్ధము చేసుకొని వరకునైనా వారు ఆ దేశమున నిలువలేకపోయిరి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో గడిపిన కాలము 430 ఏండ్లు. 430 ఏండ్లు ముగిసిన నాడే యావే సైన్యము ఐగుప్తు దేశము వదలెను. ఐగుప్తు దేశము నుండి తమను తరలించినందులకు ఇజ్రాయేలీలు యావేకు ఆచరింపదగిన జాగరణ రాత్రి ఇది. ఇజ్రాయేలీలు తరతరముల వరకు యావే పేరిట ఈ రాత్రి జాగరణము చేయుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విసలమందు, ఆకాశ విసలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తులసితారతోను, తులసితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము వచనములు 14 నుండి 21 వరకు. పరిసయ్యులంతటా వెలుపలకు వెళ్ళి ఆయనను ఎట్లా అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అటు నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థతపరిచి తనను గుర్చి తెలపవలదని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరును. అది ఏదనం, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొనిన వాడు, నాకు ప్రియమైన వాడు, ఇతనిని గురించి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మను నిలిపెదెను. ఇతడు అన్యులకు న్యాయమును ప్రకటించును. వివాదములాడడు, కేకలు వేయడు, వీధులందు ఎలుగెత్తి ప్రసంగింపడు, నలిగిన రెల్లునైనను విరువడు, మకమకలాడుచున్న దీపము నార్పడు, న్యాయమునకు విజయము చేకూర్చినంత వరకు పట్టు విడవడు. అన్యులు ఇతనిని విశ్వసించెదరు.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దివ్య గ్రంథ పఠనాలు మనం ధ్యానించుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ మరియు దేవుని యొక్క శాంతిని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏదైనా ఒక మంచి పని మనం చేశాము అంటే మంచి కన్నా చెడే మనకు ఎక్కువగా ఎదురవుతూ ఉంది. మనము ఏదైనా ఒక మంచి పని చేద్దామనుకున్నా కానీ మనకు ఇంకా చెడు ఎదురవుతూ ఉంది. లేకపోతే మనము ఎప్పుడైతే మంచిగా మాట్లాడుతూ మంచిగా జీవిస్తూ ఉన్నాము అన్నా, లేకపోతే మంచి కార్యాలు చేసేటప్పుడు చాలామంది మనలను చూసి మనలను ఇంకా ఎక్కువగా వ్యతిరేకముగా, లేకపోతే మన గురించి చెడుగా మాట్లాడుదాము, లేకపోతే వీళ్ళను ఏ విధంగా మనం అంతమొందించాలి అనే ఆలోచనలతో వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మనము ఈరోజు సువార్తలో మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు. కానీ పరిసయ్యులు మాత్రము ఆయనను ఏ విధంగా అంతమొందించాలి, ఏ విధంగా ఆయనను హింసించాలి అని చూస్తున్నారే కానీ ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యాలను వాళ్ళు గుర్తించటం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, అయినా కానీ దేవుడు క్రీస్తు ప్రభు ఆయన ఆగటం లేదు. ఇంకా దేవుని యొక్క పనులు ఇంకా ఎక్కువగానే చేస్తూ ఉన్నాడు. ఎంత చెడు ఎదురైనా కానీ అంతకన్నా ఎక్కువ మంచి చేస్తూనే ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా అంతే ప్రియదేవుని బిడ్డలారా. మనకు ఎంత చెడు ఎదురైనా కానీ దానికన్నా ఇంకా ఎక్కువగా మనము మంచి చేయాలి. చెడు ఎదురైందని, లేకపోతే వేరే వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడుతున్నారని మనము ఎప్పుడు కూడా బాధపడిపోకూడదు, కృషించిపోకూడదు, కృంగిపోకూడదు. అయ్యో, నన్ను ఇతరులు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారే, నేను ఎంత మంచి పని చేసినా కానీ నన్ను హింసిస్తున్నారే, చెడు మాటలు మాట్లాడుతున్నారు, నా గురించి చెడుగా ఇంకా ఎక్కువగా ప్రకటిస్తున్నారు అని బాధపడకుండా దానికంటే ఎక్కువగా మనము మంచి చేయాలి. అప్పుడే వాళ్ళు మనల్ని చూసి మారు మనసు పొందుతారు. అదే మనము ఈరోజు యొక్క సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాము. పరిసయ్యులు క్రీస్తు ప్రభుని చంపడానికి చూస్తున్నా కానీ క్రీస్తు ప్రభు తాను చేసే అద్భుత కార్యాలను ఆయన ఆపటం లేదు. ఎంతోమందిని, కుష్టివ్యాధితో బాధపడుతున్న వారిని, రోగులను స్వస్థత పరుస్తూ ఉన్నాడు. ఎంతోమందిని అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే క్రీస్తు ప్రభు తన యొక్క శాంతిని ఆయనకు ఇతరులకు చూపిస్తూ ఉన్నాడు. నేను వచ్చినది హింసించటానికి కాదు అని, నేను వచ్చినది శాంతిని నెలకొల్పటానికి. నా యొక్క మార్గము శాంతి మార్గము. ఎవరైతే అందులో ప్రయాణిస్తూ ఉంటారో వారికి ఎలాంటి ఆపదలు కానీ ఎలాంటి యొక్క చెడు ప్రభావాలకు గురికారు అని క్రీస్తు ప్రభు మనకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. అదే శాంతి అనే మార్గము. ప్రియదేవుని బిడ్డలారా, మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క బాటలో నడిస్తే, క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో నడుస్తూ ఉంటే అలాంటి శాంతి సమాధానాలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడూ కూడా మనతోనే ఉంటూ ఉంటుంది. మరి మనం ఎప్పుడు చెడు వైపే మనం చూస్తున్నాము అంటే, చెడు మార్గంలోకి వెళ్తున్నాము అంటే ఏదో నామమాత్రముగానే మనము దేవునిని అనుసరిస్తూ ఉన్నాము. ఒకవేళ నువ్వు నిజంగానే హృదయపూర్వకముగా మనసారా నువ్వు దేవుడిని నువ్వు అనుసరిస్తున్నావు అంటే ఇలాంటి చెడు ఆలోచనలను నీవు నడవవు. నువ్వు నడుస్తున్నావు అంటే నామమాత్రముగా వెళ్ళిపోతూ ఉన్నావు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనము మన యొక్క హృదయపూర్వకముగా మనసారా క్రీస్తు ప్రభుని మనం అనుసరించాలి. మనందరము కూడా జ్ఞానస్నానము స్వీకరించాము. ఎవరో బలవంతం పెడితే మనం తీసుకోలేదు, లేకపోతే ఎవరో ఏదో చెబితే మనం తీసుకోలేదు. మనంతటికే మనమే నిజమైనటువంటి క్రీస్తు ప్రభు దేవుడు అని మనం విశ్వసించాము కాబట్టి మనము జ్ఞానస్నానం స్వీకరించుకొని ఉన్నాము. కనుక మన జ్ఞానస్నానం స్వీకరించాము కాబట్టి దేవుని యొక్క అడుగుజాడలో నడవాలి. దేవుని యొక్క శాంతి మన జీవితంలోకి రావాలి. దేవుని యొక్క కరుణ మన జీవితంలోకి వస్తే తప్పకుండా మనము దేవుని యొక్క బిడ్డలు కాగలుగుతూ ఉంటాం. ఎవరికి కూడా మనము అన్యాయము చేయము, ఎవరి గురించి కూడా మనము చెడుగా మాట్లాడము, ఎవరి గురించి కూడా ఇంకా ఎక్కువగా
ఆ యొక్క చెడు చేయాలనే ఆలోచనలు మనకు రావు. కనుక క్రీస్తు ప్రభువు నడిచినటువంటి మార్గములో మనము కూడా నడుస్తూ, దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తూ, శాంతి, సమాధానము, కరుణ అని మనం అలవరుచుకొని దేవుని బిడ్డలుగా మనందరము కూడా జీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య. సహోదరి సహోదరులారం, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించు ఈ బలియార్పణము మమ్ము నీ కృపకు పాత్రులను చేయునుగాక. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకొనున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ సర్వేశ్వరం, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయ్యనా, నీవు భూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములనెన్నిటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడను నీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములనేకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారా, నడి పూజలో మనందరము కూడా ఈరోజు దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారి కుటుంబము రాచర్లం నగేష్ బాబు అండ్ పావని, వారి యొక్క కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఉండాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా వారితో ఉండాలని ఈరోజు ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారి యొక్క మంచి హృదయానికి మనందరము కూడా దివ్య పూజా బలిలో వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించాలని, మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను కూడా దేవుడు వారి యొక్క కుటుంబంలో ఆయురారోగ్యాలతో వారిని దీవించాలని, సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను కూడా దేవుడు దీవించి వారి యొక్క గర్భఫలాలను తెరవాలని, అదేవిధంగా విడిపోయి మనస్పర్ధలో వచ్చినటువంటి వారి దంపతులు ఎంతోమంది ఉన్నారు. భార్యాభర్తలు కలిసి ఉండకుండా వేరువేరుగా జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనందరము కూడా వాళ్ళను జ్ఞాపకము తెచ్చుకొని దివ్య పూజా బలిలో సమర్పించి వారి కోసం ప్రార్థన చేద్దాం. మరలా వాళ్ళు ఒక్కటై అన్యోన్యంగా ప్రేమానురాగాలు పంచుకొని వారు జీవించాలని మనము వారి కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువాం, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ పునీత సిలువ యోహాను గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువాం, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును
శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు 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 కమ్మని విందు సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, అతని నామము పవిత్రమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను స్మరించుకొను ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందింతుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రాచర్ల నాగేష్ బాబు అండ్ పావని వారి యొక్క కుటుంబము ఈరోజు దివ్య పూజా బలిని స్పాన్సర్ చేసి ఉన్నారు కాబట్టి బెన్నీ ఫాదర్ గారి తరపున నా తరపున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.